నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా ఈ 5 డేస్ గణేష్‌ని బాగా పూజించి భక్తి శ్రద్ధలతో, తీర్థ ప్రసాదాలతో భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని 5వ రోజు నిమజ్జనానికి వెళ్తున్నారు. సో, మా ఊర్లో ఈ నిమజ్జనం ఎలా జరుగుతుందో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో, మీరెలా సెలబ్రేట్ చేస్తారో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. సో, ముందైతే తీన్మార్ వస్తుంది. తీన్మారు, సౌండ్ బాక్సు, సో డీజే బాక్సులు ఉన్నాయి. తర్వాత లేడీస్ ఉన్నారు పసుపు కడవలు వేసుకొని, తర్వాత జెంట్స్ ఉన్నారు. తర్వాత మనందరి ఆంధ్రుల అందగాడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం వస్తుంది. సో నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది ఆ విగ్రహం చూడటానికి. సో మీరు కూడా చూడండి. ఫస్ట్ నుంచి కూడా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మధ్యలో అయితే కొన్ని క్లిప్లు యాడ్ చేస్తాను, చూడండి ఎలా జరిగింది ఏంటనేది. సో ప్రతి ఒక్కళ్ళు వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూసి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అన్నట్లు ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది. సో డీజే అసలు మామూలుగా లేదులేండి, దద్దరిల్లిపోతుంది. తీన్మార్ కానీ అన్నీ కూడా ఏదైనా కూడా ప్రతిదీ మీ దాకా తీసుకురావాలి. మీరు చూడకపోయినా మీకు చూపించాలని ఇంటెన్షన్తో నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను, చూడండి. కన్న తల్లి మన దుర్గాంబ కథనానికి ప్రతీకవో.
చెయ్యి. ఏ పప్పు దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ అబ్బా తడుచుకో తడుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు వేషం కాదురా బచ్చా. అడుగు పడితే వాడికి చట్టమైనా పొజిషన్ అయినా పొజిషన్ అయినా నేను తగిలిన తొలగే history repeats. ఎవరు పట్టించుకో, ఈ నొక్కలు చూడు, ఎవరు చూడాలి, ఈ నొక్కలు చూడు.